ఆ, అలాగే పద్మశ్రీ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ముందు ఒకసారి సాహిబ్ గారి దగ్గరికి వెళ్దాం. సాహిబ్ గారు నమస్కారం. నమస్తే అండి. మొత్తం మీద ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు మీరు విన్నారు. అంటే 3 సార్లు శంకుస్థాపన చేశారు, 3 సార్లు చేయాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా మీరంటే మీరు గొప్పగా మాట్లాడుకున్నారు తప్ప నిన్న జరిగినటువంటి సభలో ఏమీ లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు మీరేం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, తమరికి, జీ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. లక్ష్మణరావు చెప్పిన దాంట్లో 99% అబద్ధాలు ఉన్నాయి. ఒక అవగాహన ఉంటే ఆయన ఆ విధంగా మాట్లాడు. 3 సార్లు శంకుస్థాపన ఎక్కడ చేశారండి? కళ్ళుండి చూడాలి ఒకసారి. పునర్నిర్మాణ సభకు మోదీ గారు ఇప్పుడు రావడం జరిగింది. గతంలో ఒకసారి శంకుస్థాపన చేశారు. గతంలో కూడా 2018లో అక్కడ కట్టడాలు స్టార్ట్ అయినాయండి. 19 కల్లా దాదాపు 9,800. 2015లో నరేంద్ర మోదీ అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసిన తర్వాత చేసిన తర్వాత వీళ్ళందరూ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారండి. అక్కడ కట్టడాలు కట్టడానికి 2017 డిసెంబర్ నుంచి అనుమతులు వచ్చినాయి. 2018 జనవరిలో స్టార్ట్ చేశారు అక్కడ. అంటే 1 year లోనే తాత్కాలికమైనటువంటి సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భవన సముదాయాలన్నీ కట్టారు. అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం ఏవైతే ఉంటాయో, ఎందుకంటే బైబ్రికేట్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటే ఇక్కడ పనులు రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకున్నారు. రెండో అంశం, వైకాపా వాళ్ళు 5 సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలించారు కదండి. ఆ తాత్కాలిక భవనాల నుంచే పరిపాలించారు కదా బ్రహ్మాండంగా. దీంతో పాటు ఈయన ఆరోపణలు చేస్తాం ఏంటంటే 700 కోట్లు పెట్టి నిన్న సబ్ పెట్టారంటున్నారు. సరే, అవగాహన ఉంటే మాట్లాడు, లేకపోతే మాట్లాడబాక మిత్రమా. ఊరకు అబద్ధాలు చెప్పుకోకూడదు కూర్చొని వచ్చి. రెండో అంశం, జంగిల్ క్లియరెన్స్ కి అక్కడ జరిగింది 35 కోట్లు. నువ్వు దాన్ని 45 కోట్లు అని మాట్లాడతావేంటి? ఒక అవగాహన తెచ్చుకోవాలంటే 45 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు 45 కోట్ల రూపాయలతో నిన్న మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన క్రియాశీలకమైనటువంటి కొన్ని విషయాలు డిస్కస్ చేశారు. అమరావతి గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి జరగల. నిజంగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయండి. ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆ వచ్చే ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటా ముందరికి వెళ్ళినప్పుడు రాజధాని కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద ముందరికి వెళ్తారు. కానీ ఏదైతే 2019లో జరిగినటువంటి ఇష్యూ మనం ఒకసారి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతోనే అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులను తీసుకురావడం, అసలు అమరావతి మీద వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అక్కడ ఉన్నటువంటి మహిళా రైతుల మీద వ్యక్తిత్వహనం చేయడం కావచ్చు, ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి చూశారు. వరదలు అడ్డం పెట్టుకుని ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే వెళ్ళారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఏ రోజు పట్టించుకోవాలి. పైపెచ్చు ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు అంటారు కదా, మోటోడికి ఏం తెలుసు మొగలు పువ్వు వాసన అని చెప్పి, ఆ విధంగా వైకాపా వాళ్ళు చేశారనేది వాస్తవం. దీంతో పాటు ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని రివ్యూ చేసుకోవాలండి. గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. నిన్న నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన పనులు పునఃప్రారంభించారు. దీంట్లో ప్రధానంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కి నేను చేయూతనిస్తాను, కేంద్రం నా యొక్క సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయి మీకు అని మాట్లాడుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొన్ని చేసినటువంటి ఏదైతే ఈ విప్లవంగా తీసుకొచ్చినటువంటి ఐటీ విప్లవంలో కొన్ని అంశాలు మాట్లాడారు. సైబరాబాద్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఆయన గుజరాత్ లో ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు హైదరాబాద్ నేను కొంతమంది అధికారులను పంపించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సాహసోపేతంగా చేస్తున్నారు చూసామని చెప్పి ఓపెన్ గా చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదో అంటున్నాడు కదా, గోడ కట్టలేనోడు రాజధాని ఎట్ట కడతారని. నీకు కనీసం అవగాహన లేకపోతే ఒకసారి అమరావతిలో ఏ కట్టడాలు ఉన్నాయో చూడు. ఇది బోడుగుండుకను మోకాలకి ఏదో దారం కట్టి మాట్లాడే మాటలు మాట్లాడొద్దు. ఒక అవగాహన, సిస్టమేటిక్. మనం చర్చిలో కూర్చున్నప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు. మనం ఒక సిస్టమేటిక్ గా మాట్లాడగలగాలి. అంతేగాని ఏదో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ 3 పెళ్లిళ్ళు అని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు. అది తప్పు మిత్రమా. అదే మీకు 11 సీట్లకు దించేసింది. ఆ అహం, ఆ యొక్క ఎదుటి వ్యక్తిని వ్యక్తిత్వహనం చేసుకునే మాటలు తగ్గించుకోవాలి. డిస్కషన్ లోకి వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నామంటే ఎట్లా? నిన్న జరిగిన సభ గురించో, లేదా అమరావతిలో గత ప్రభుత్వం ఏం తీసుకుంది, అంత మొదలైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏం తీసుకుంది, దాన్ని కంపేర్ చేయి. మేమేమంటామంటే, నిన్న 48,000 కోట్ల రూపాయలకి ఆయన ఏదైతే పునఃప్రారంభించారో దానిలో రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, తర్వాత మరి వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఏడీబీ నుంచి తెచ్చినటువంటి నిధులు కావచ్చు, దీంతో పాటు హట్కో నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చారు. అన్నిటితో పాటు అమరావతిని ముందరకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రాన్ని ఐటీ హబ్ గా చేస్తూ, అదేవిధంగా రాయలసీమని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్దాము. ఆ విధానపరమైనటువంటి అంశాలు నేను డిస్కషన్ జరిగినాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో నవ నిర్మాణ నగరాలకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని అసలు పేరే మెన్షన్ చేయాల. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక నవనగర నిర్మాణానికి కూడా వీళ్ళు డిపిఆర్ ఇవ్వలేకపోయారు. 1000 కోట్లు అనవసరంగా పోయినాయి. తర్వాత కేంద్రం నుంచి ఏ రోజన్నా కానీ కొట్లాడి రాజధాని కోసం మాట్లాడారా?
3 రాజధానులు అని చెప్పి ఏదో చేసేసారు. కొంతసేపు ఏమో విశాఖపట్నం అన్నారు, కొంతసేపు అమరావతి అన్నారు, కొంతసేపు రాయలసీమ అన్నారు. ఒక అవగాహన కలిగి ముందరకెళ్ళాలి. మేమేమంటాం, అడ్మినిస్ట్రేషన్ పరంగా ముందరకెళ్ళాలి. నిజమే మీరు 3 రాజధానులు అన్నారు, నిజమే బాగుంది. 3 రాజధానులు ఎక్కడన్నా చేశారా? మేము రాయలసీమకి హైకోర్టు తీసుకెళ్ళామండి, హైకోర్టు బెంచ్ తీసుకెళ్తున్నాం. ఉత్తరాంధ్ర కావచ్చు, మీరు చూడొచ్చండి, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి ఐటీ కంపెనీలన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళి? జేటాక్స్ కట్టలేదని చెప్పి. మీరు విశాఖపట్నంలో పలానా అభివృద్ధి చేశానని చెప్పండి, పలానా కట్టడం కట్టాడని చెప్పండి. లేదు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతిలో పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిగిన్ చేశాము, ఇది కంక్లూడ్ చేసి అయిపోయామని చెప్పండి. లేదు రాయలసీమ ఇచ్చేసామని చెప్పండి. నేనేమంటామంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్లేటప్పుడు చాలా పిలుసవాళ్ళు ఉంటాయి, పని చేసేవాడికి తెలుస్తుందండి దాంట్లో లోటుపాట్లు. అంతేగాని ఆ వచ్చిన తర్వాత ఏదో ఆకతాయిగా ఏదో వ్యవహారాలు చేసుకెళ్లే వాళ్ళకి ఏం తెలిసింది? అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలకు వాళ్ళకి చేరువయ్యేటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పి దాంతో పాటు సిస్టమేటిక్ గా ముందరకెళ్ళాలి. ఈ అంశాలు ఉన్నాయి. నిన్న చూసుకుంటే నేను ఏమంటానంటే, గత ప్రభుత్వంలో రైతుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. రైతుల మీద దాడులు, నిర్బంధాలు, ఆంక్షలు, తర్వాత అకృత్యాలు, అవమానాలు, వాళ్ళ మీద ఇష్యూలు అన్ని చేశారు. నేను ఏమంటానంటే, మీరు ఒక సిస్టమేటిక్ గా చూడండి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం ఆర్థిక పరంగా ముందరకెళ్ళాలి, ఈ రాష్ట్రం ఎడ్యుకేషన్ పరంగా ముందరకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావడానికి ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంతో పోటీ పడ్డాం. మేము కియా మోటార్స్ తీసుకొచ్చినప్పుడు కూడా కియా మోటార్స్ ఏం ఊరకు రాలేదండి. అక్కడ ఉన్నటువంటి గుజరాత్ తో పోటీ పడ్డారు, అలాగే యూపీ వాళ్ళతో పోటీ పడ్డారు. మౌలిక వస్తువులు మేము కల్పిస్తామని హామీలు ఇచ్చాము. మేము ఎన్నో డిపిఆర్లు తీసుకొచ్చి ఎన్నో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, అదే విధంగా మీకు చూడండి ఒక ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చాం. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పంపించేసినటువంటి సందర్భాలు పోకలదు. నేనేమంటానంటే, ఇప్పుడు కొన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాల్లో ఇప్పుడు మరి కొన్నిసార్లు కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూ ఉంటాయి. దానికి మీరు అమరావతికి ముడిపెట్టడం కాదు. నిజంగా ఏదైనా కానీ ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే అమరావతితో పాటు ఈ రాష్ట్రాన్ని పలానా అభివృద్ధి చేశామని చెప్పండి. ఎస్, మేము కూడా డిస్కషన్. అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఏదేదో మాట్లాడితే ఎట్లండి? మీకు అమరావతి ప్రాంతంలో ఒకటి గమనించాలండి, కొత్తగా రాజధాని నిర్మించుకునేటప్పుడు దాదాపు కొన్ని 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ అక్కడ ఏంటంటే మౌలిక వస్తువులు కావాలి, మౌలిక వస్తువులు ఉండాలి. పలానా రాష్ట్రానికి పలానా రాజధాని ఉందంటే ఇన్వెస్టర్లు వస్తారు, అదేవిధంగా కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్ళు వస్తారు. లేదు ఇంకా ఇన్నోవేషన్ సెంటర్ లో తీసుకురావడానికి అవకాశం ఉంది. మేమేమంటామంటే అమరావతి ప్లాన్ మొత్తం అసలు మాకు అర్థం కాలేదని చెప్పి నాశనం చేశారండి. మీరు చూడండి, అక్కడ 10,000 మంది పేదలకి తీసుకొచ్చి ఎక్కడెక్కడో 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి R5 జోన్ ని నిర్వహించేశారు. ఆ ఎంట్రన్స్ లోనే ఏది చిన్న ఒక సెంటు భూమి ఇచ్చేసేసి దాన్ని ఆ ప్లాన్ మొత్తం మార్చారు. ఇప్పుడు అమరావతికి వెళ్ళండి, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్లు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్లు కావచ్చు, సీడ్ రోడ్లు కావచ్చు, ఇప్పుడు మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చూసి మాట్లాడండి. గత 5 సంవత్సరాలండి, గత 5 సంవత్సరాలు నిర్వీర్యం చేయడం వల్లే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పిలిచి మేము ఏదైతే పునఃప్రారంభం చేశాం అది గమనించాలి వైకాపా మిత్రులు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని చేసినందుకే 11 పడిపోయారని మళ్ళా ఇంకోసారి చెబుతాం. మస్తానా గారు ఏం చెప్తారు? అంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో